హలో అందరికీ ఈరోజైతే చికెన్ కర్రీ విత్ పూరీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. 1 kg చికెన్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ కర్రీ చేస్తాం కదా, అట్లా కాదు. ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని మనం చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం కారం అయితే వేసుకోవాలి మనకి తగినంత. నెక్స్ట్ అయితే మనం గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. మేమైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నాము. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లా అయితే మనం మొత్తం కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే కలుపుకున్నాం మనం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే మా మమ్మీ పూరీ చేయడానికి ఇట్లాగైతే మొత్తం ఉండలు అయితే వేసింది. నెక్స్ట్ అయితే పూరీ అయితే చేసాము. కాంబినేషన్ బాగుంది. నెక్స్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అట్లనే కళ్యామాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది. ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే టమాటా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బాగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి కూరకి తగినంత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం అయితే ఈ చికెన్ అయితే 1/2 అవర్ కలిపి పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1/2 అవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనకి ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. నెక్స్ట్ అయితే మనం 1/2 అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనం కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలకు అనేది ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారా, మనకి కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఫస్టే అన్నీ సరిపోయినన్ని వేసుకోవాలి. మనకైతే ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ అయింది. మనమైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చికెన్ చూసి దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. కొందరైతే ఇట్లా సూప్ లెక్క వేసుకుంటారు, కొందరైతే గ్రేవీ లెక్క వేసుకుంటారు. నెక్స్ట్ అయితే మనం ధనియాలు, కొబ్బరి, ఎండి కొబ్బరి, చిన్నులపాయలు, చెక్క, లవంగాలు ఇవైతే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీకి అయితే వేసుకొని ఈ మసాలా అనేది చికెన్లో అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడైతే మనం దీంట్లో అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇట్లా మీకు ముందే చికెన్ ఇలా ఈ విధంగా చేసుకుంటారా తెలుసా లేదా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంది. దీని కాంబినేషన్ పూరి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో ఎమ్మీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పుడైతే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ పూరి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పూరి కూడా మమ్మీ అయితే ప్రిపేర్ చేసింది. చూసారా, చాలా టేస్ట్గా ఉంది. చికెన్ కర్రీ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. పూరి ప్రిపేర్ చేసేదైతే నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే నా ఛానల్లో అయితే పూరి ప్రిపేర్ చేసేది. ఆలు కుర్మా అనేది ఒక వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. నేను ఆ లింక్ బయోలో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.